ఓకే మై డియర్ వర్స్, అందరూ రిలాక్స్ అవ్వండి. ధ్యాన స్థితి నుంచి అందరూ యథాస్థితికి వచ్చే ప్రయత్నం చేయండి. మీ రెండు చేతులు తీయండి, రెండు కళ్ళ వచ్చుకోండి. చేతులు ముందుకు చేస్తూ అరచేతులను కళ్ళతో చూసుకుంటూ ధ్యాన స్థితి నుంచి పూర్తిగా మనం యథాస్థితికి వచ్చే ప్రయత్నం చేస్తాము. అద్భుతమైన ధ్యానానికి అందరూ ఒకసారి గట్టిగా ధ్యానిస్తున్నాం. మై డియర్ వర్స్, అందరికీ నమస్కారమ్మా. నమస్తే ఎందుకు చెప్పుకుంటామంటే, నాలో నీలో ఉన్నది ఒక్కటే చైతన్యం, ఒక్కటే పరమాత్మ, నువ్వు నేను ఒక్కటే. చూడండి ఎంత గొప్ప విషయము. మన యోగులు, మహర్షులు, మన పెద్దవాళ్ళు ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మనకి ఇచ్చేశారు. మనకే తెలుసుకునే శక్తి లేదు కాబట్టి ఎన్నో కష్టాలు, బాధలు పడిపోతున్నారు. కాబట్టి మనందరము మన పూర్వీకుని మనం ఆచరణలో పెట్టుకున్నామంటే మన భవిష్యత్తు తరాల వాళ్ళకి మనం అందించిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఫస్ట్ మనం ఎవరు చూసినా హాయ్ అండి, హలో అండి కాకుండా నమస్తే అండి అని చెప్పడము మనం మొదలు పెడదాం. అంటే ఉంది కానీ మర్చిపోయాం. ఇంక నుంచి దాన్ని ఆచరణలో పెట్టుకొని మన సంస్కృతిని, మన సాంప్రదాయాల్ని మన పిల్లలకు అందిద్దాం. మనం చేస్తూ ఉంటే వాళ్ళు ఒకసారి కాకపోయినా ఒకసారి తెలుసుకుంటారు. మన పెద్దవాళ్ళు చెప్తా ఉన్నారు కదా, మనం కూడా ఫాలో అవుదాము అని. కాబట్టి ఇక నుంచి అందరము ఎవరు కనిపించినా నమస్తే అని చెప్పుకుందాం. ఎందుకంటే మనందరము పత్రికారి శిష్యులు, పిరమిడ్ మాస్టర్స్ అంటే ప్రపంచానికి జ్ఞానాన్ని అందించడానికి వచ్చిన వాళ్ళం. మనం మామూలు అందరిలాంటి మామూలు మానవులం కాదు. ధ్యానం చేస్తున్నాము అంటే మనందరము యోగులము, మహర్షులము. కాబట్టి ఒక యోగి, ఒక మహర్షి అనేవాళ్ళు ఎలా ఉండాలంటే ప్రపంచానికి మనము ఎంతో సేవ చేయడానికి వచ్చిన వాళ్ళము, గొప్పవాళ్ళం కాదు. గొప్పవాళ్ళము ఆ గొప్పతో పాటు సేవ చేయడానికి వచ్చిన వాళ్ళము. కాబట్టి మన ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి నడవడిక అన్నీ ఒకరికి అరే వీళ్ళు ఇంత అద్భుతంగా ఉన్నారు కదా, మనం కూడా ఇలా తయారవ్వాలి అనే విధంగా మనం నడుచుకోవాలి. మనం నడుచుకున్నప్పుడు ప్రపంచానికి ముందు మన కుటుంబానికి మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఫస్ట్ మనల్ని మనం సంస్కరించుకోవాలి అంటే మనము నమస్కారంతో మొదలు పెడదాము. అందరికీ మరొకసారి నమస్కారమ్మా. వెరీ గుడ్. చూడు ఇప్పుడు ఎంతమంది చెప్పారు, ఇందాక ఎంతమంది చెప్పారు, అవునా కదా? కాబట్టి మనం తెలుసుకోవాల్సినవి, మనం నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. ఇంత అద్భుతమైన ధ్యాన మార్గంలోకి మనం వచ్చాము. ఇంతటి భాగ్యాన్ని, జ్ఞానాన్ని మనకు అందించిన మనందరి గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి గట్టిగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మన గురుమాత స్వర్ణమాల పత్రి అమ్మకు ధన్యవాదాలు చెప్పుకుందాము. ఆత్మ విద్యను, బ్రహ్మ విద్యను నాకు ప్రసాదించిన మా గురువులు తట్టవర్తి వీరరాఘవరావు గారికి, తట్టవర్తి రాజ్యలక్ష్మి అమ్మకు కూడా ఒకసారి ధన్యవాదాలు. మనము ఒక 2-3 సార్లు కలుసుకో ఉన్నాము. ఎంతమంది వచ్చారు మా ముందు క్లాసుల్లోకి? ఇప్పుడు కొత్తగా ఎంతమంది వచ్చారు? అందరూ ముందు వచ్చిన వాళ్ళేనా? వచ్చారా? కొత్తగా వచ్చిన వాళ్ళ? ఓకే. మనందరము పోయినసారి వచ్చినప్పుడు చెప్పుకున్నాము, 40 రోజులు కంటిన్యూగా ఎవరి వయసు ఎంతో అంతసేపు పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి ధ్యానం చేయాలి. ధ్యానం చేసినప్పుడు ఇప్పుడుకి ముందుకి మనకి ఏమి తేడా ఉంది అనేది అర్థమవుతుంది. కాబట్టి ఎంతమంది ప్రతిరోజు తప్పకుండా ధ్యానం చేశారు? మా పోయిన నెల నుంచి ఇప్పుడు దాకా వచ్చారు కదా, ఒక నెల అయింది కదా, నెల రోజుల్లో ఎంతమంది కరెక్ట్గా ధ్యానం చేశారు? చేతులెత్తండి మా. లేదు, నిజం. రోజు ధ్యానం చేసేవాళ్ళు, ప్రతిరోజు 2 పూటలా ధ్యానం చేసిన వాళ్ళు
ఓకే, ఎందుకంటే మనము ఇక్కడ టైం పాస్ కోసము ఏదో కాలక్షేపంగా చెప్పుకునేదానికి రాలేదు. మనము ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాము. ఆధ్యాత్మికత అంటే ఆత్మ యొక్క కథ. మనందరము ఆత్మస్వరూపులము, దైవ స్వరూపులము. అది పత్రికారు చెప్పారు ఏమని, మనము కనిపించే ఈ శరీరాలం కాదు, కనిపించని ఆత్మలము అని. అది తెలుసుకోవడానికే మనం ఇక్కడికి వస్తున్నాము, ఈ క్లాసులకి. పూజలు, జపాలు, స్తోత్రాలు అన్ని జన్మల్లో చేసేసాము, అయిపోయింది. కానీ అసలు ఏంది, సత్యమేంది అనేది తెలుసుకోవాలంటే ఈ క్లాసులు అవసరము. ఈ క్లాస్కి వచ్చినప్పుడు శ్రద్ధగా వింటే కానీ అర్థం కాదు. ఏదో విన్నాము అంటే అర్థం కాదు, టైం వేస్ట్ అన్నమాట. కాబట్టి ఇక్కడ చెప్పే ప్రతి మాటని శ్రద్ధగా విన్నప్పుడు మాత్రమే ఏంటి గురువుగారు ఏం చెప్తున్నారు అనేదాన్ని పట్టుకోగలుగుతాం. కాబట్టి శ్రద్ధగా వినండి. 1, 2 క్లాస్కి వచ్చేటప్పుడు గేట్ బయటే ఫస్ట్ మన ఫోన్ని సైలెన్స్లో పెట్టడమో ఆఫ్ చేయడమో ఏదో ఒకటి చేసి రావాలి. ఎందుకంటే ఇంతమంది ధ్యానంలో కూర్చోన్నప్పుడు ఫోన్ రింగ్ అయిందంటే పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్. అందరూ కరెక్ట్ ధ్యాన స్థితిలో ఉండకపోవచ్చు, కానీ కొంతమంది నిజంగా ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయి ఉంటారు. అటువంటప్పుడు వాళ్ళకి డిస్టర్బ్ అయిందంటే ధ్యానం చేసే వాళ్ళందరూ యోగులు, మహర్షులు, వాళ్ళు లోపల తిట్టుకుంటే కూడా మనకు జరిగిపోతుంది. ఎవరు ఇంత బుద్ధి లేకుండా చేస్తున్నారు అనుకుంటే కూడా అది జరిగిపోతుంది. అంత ఈజీ ఏం కాదు. మామూలు మనుషులు ఒక మాట అంటేనే జరిగిపోతుంది. గురువుగారు చెప్పారు కదా, నోటిలోని మాట నుదుటి మీద రాత అన్నారు వారు. మరి మన నోట్లోంచి వచ్చే మాటే మన రాత అయిపోతే మరి వాళ్ళు లోపల ఎంత బుద్ధి లేని పని చేస్తున్నారు వీళ్ళు అన్నారంటే నిజంగా బుద్ధి లేని వాళ్ళు అయిపోతాం. ఇది తమాషా విషయం కాదు మా. ఇంక నుంచి అయిపోయింది. క్లాస్లోకి ఎంటర్ అవుతున్నారంటే ఫోన్ని ఖచ్చితంగా ఆఫ్ చేసుకోవాలి, లేదా సైలెన్స్లో పెట్టుకోవాలి. మనం పాత సినిమాల్లో చూసాం కదా, ఒక మహర్షి కూర్చొని సాధనలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేస్తే చేతిలోకి నీళ్లు తీసుకొని ఎవరైనా కుక్క అయిపో అంటే నిజంగా కుక్క అయిపోయినా చూసామా లేదా? కాబట్టి ధ్యానం చేసే మనకి అంత శక్తి ఉంది. కాబట్టి మన నోటిలో నుంచి వచ్చే మాట అవసరమైతేనే మాట్లాడాలి, సత్యవాకులే పలకాలి. గురువుగారు మనకు చెప్పింది అదే. కాబట్టి ఇంక నుంచి చాలా జాగ్రత్తగా మన మాట, మన ఆలోచన, మనం చేసే పనులు చాలా కరెక్ట్గా ఉండాలి. గుర్తుపెట్టుకోండి అందరూ. ఇంక నుంచి ఫోను రింగ్ అవ్వకుండా చూసుకోండి, చెక్ చేసుకోండి. మనము ఈరోజు నేను మానవుడినా మాధవుడినా ఈ సబ్జెక్ట్ చెప్పుకుందామని అనుకున్నాము. ఇప్పుడు మనం మనుషులము అనే వాళ్ళంతా చేతులెత్తండి మా. మనం మనుషులమేనా? నేను దైవాన్ని, నేనే ఆ దేవుణ్ణి అనే వాళ్ళు చేతులెత్తండి. ఎక్సలెంట్. కనీసం ఆ విషయమైనా తెలుసు కదా. కాబట్టి మన గురువు గారు ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని మనకి అందించారు. మనము కనిపించే ఈ శరీరాలం కాదు, కనిపించని ఆ దైవాలము అని. మరి మనం దైవంగా ఉండాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి, మనిషికి ఒక దైవానికి ఉన్న తేడా ఏంది, ఇది తెలుసుకుందాం. మానవుడు, మాధవుడు. మానవుడు అంటే మాయకు వశమైన వాడు. మానవుడు అంటే మనసుతో పనిచేసేవాడు, మాయకు వశమైన వాడు. మాధవుడు అంటే మాయను జయించినవాడు. కాబట్టి ఇప్పుడు మనము మానవులమా మాధవులమా అనేది తెలుసుకుందాం. మనమంతా మనుషులు అనుకున్నాము, కానీ గురువు గారు వచ్చి మనం మనుషులం కాదు, మనం ఆ దైవాలము, మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్ అని వారు చెప్పారు. మరి అది ఎంతవరకు నిజము? మరి మనిషి నుంచి మాధవుడిగా ఎదగాలంటే మనం ఏం చేయాలి, మనం ఎలా ఉండాలి, మనం ఏమి నేర్చుకోవాలి
ఏమి మార్చుకోవాలి అనే విషయాలు చెప్పుకుందాం. మానవుడికి మాధవుడికి మధ్యలో ఏముంది, ఏమి తీసేస్తే మానవుడు మాధవుడు అవుతాడనే విషయాలు తెలుసుకుందాం. మానవుడు అంటే శరీరము, మనసు, బుద్ధి, ఈ మూడు కలిస్తే మానవుడు. మనం ఏమనుకుంటాము, ఈ కనిపించే శరీరమే మనిషి అనుకుంటాము. కానీ అందరికీ మనసు ఉందని తెలుసా లేదా? మనసు ఉందని తెలుసు. మనసు ప్రతి క్షణము లక్ష్య చెప్తా ఉంటుంది. ఇక్కడ కూర్చొని ఉంటే ఎక్కడో అమెరికాకి వెళ్ళిపోయి ఉంటుంది, అవునా కాదా? ఇక్కడ కూర్చోంటే ఇంట్లో ఇప్పుడు ఏం భోజనం చేశారో అని శరీరం ఇక్కడుంది, మనసు ఎక్కడో ఉంది. ఆఫీస్లో ఏమైందో, ఇంట్లో ఏమైందో, పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నారో, మా ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారో, ఇంకెక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది అనమాట. అంటే శరీరం ఇక్కడుంది, మనసు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మనకు మనసు అనేది ఉందా లేదా? ఉంది. అదేవిధంగా మనకి బుద్ధి అనేది ఉందా లేదా? ఉంది. అదేం చెప్తుంది, ఇంత మంచి క్లాస్కి వచ్చి కరెక్ట్గా ఇక్కడ కూర్చొని వినాలా, ఇప్పుడు మనకి ఇంట్లో ఏం చేస్తే ఏమి, ఆఫీస్లో ఏం చేస్తే ఏమి, ఎవరు ఎక్కడ ఉంటే మనకేమి, ఫస్ట్ ఏందో విన్నాం, వచ్చేసినాం కదా, కాసేపు విన్నాము అని బుద్ధి చెప్తా ఉంటుంది. కాబట్టి బుద్ధి అనేది ఉందా లేదా? ఉంది. కాబట్టి శరీరము, మనసు, బుద్ధి, ఈ మూడు కలిసిన వాడు మానవుడు. కానీ గురువు గారు ఏం చెప్పారు, మీరు ఈ శరీరాలు కాదు, మీరు మానవులు కాదు, మీరు మాధవులు అన్నారు. మరి ఎలా మనం మాధవులు అవుతాము అంటే ఆత్మస్వరూపులము అన్నారు. మరి ఆత్మ అనేది ఉందా? ఎక్కడుంది? అది తెలుసుకోవాలి కదా. మనము ముందు క్లాసుల్లో కూడా చెప్పుకున్నాము, మరి మీకు గుర్తుందో లేదో. అంటే ఈ శరీరం పనిచేయాలంటే ఏముండాలి? మన లోపల ఆత్మ ఉండాలి. ఈ ఆత్మ బయటికి వెళ్ళిపోయిందంటే శరీరం అంతా ఉంటుంది, కానీ శరీరం పనిచేయదు. ఎందుకు పనిచేయదు? శరీరంలో ఉన్న ఆత్మస్వరూపుడైన భగవంతుడు వెళ్ళిపోయాడు. కానీ అది ఎవరికైనా తెలుసా? ఎప్పుడైనా ఆలోచించారా? అవి ఏం లేదు. ఎంతసేపు నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప. దేని గొప్ప? నేను తెల్లగా ఉన్నాను కాబట్టి, నేను అందంగా ఉన్నాను కాబట్టి, నాకు పెద్ద ఉద్యోగం ఉంది కాబట్టి, నాకు డబ్బులు ఉంది కాబట్టి, నేను గొప్ప కులంలో పుట్టాను, గొప్ప మతంలో పుట్టాను, వాళ్ళకన్నా గొప్ప, వీళ్ళకన్నా గొప్ప అని అజ్ఞానంలో బ్రతికేస్తున్నాము. ఈ అజ్ఞానం మనలో పోవాలంటే మాయని జయించాలి. మాయ ఏమిటి? మనసే మాయ. మన మనసు ప్రతి క్షణము ఇంకొకరితో కంపేర్ చేస్తూ ఉంటుంది. ఏమి వాళ్ళకన్నా నువ్వెందుకు తక్కువ, వాళ్ళకన్నా నీకేమి లేదు అని ఏదేదో పిచ్చి పిచ్చి కంపారిజన్స్. ఈ కంపారిజన్స్, ఈ మాయలో పడిపోయి మనం ఏమైపోతామో ఇంకా జన్మలు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాము, కర్మలు చేసేసుకుంటూ ఉంటాము. కాబట్టి మనము చేసే పని, మనం ఫస్ట్ ఆలోచించే ఆలోచన, మాట్లాడే మాట, చేసే పని ఒకటిగా ఉండాలి. అంటే ఎప్పుడైతే ఆలోచన, మాట, పని ఒక్కటిగా ఉంటాయో అప్పుడు మనం సక్సెస్ అయిపోతాం. దాన్నే త్రికరణ శుద్ధి అంటారు. కానీ మనం ఏం చేస్తున్నాము? ఒకటి ఆలోచిస్తాము, ఒకటి మాట్లాడతాము, ఇంకొకటి చేస్తాము. అందువల్ల క్లారిటీ లేకపోవడం వల్ల, మనం చేసేది కరెక్ట్గా లేకపోవడం వల్ల ఫెయిల్యూర్ అయిపోయి, అరే నేను ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసినాను కదా, నేను ఎంతో కష్టపడినాను కదా, నేను ఎందుకు సక్సెస్ అవ్వలేదు అనుకుంటారు. ఎందుకు సక్సెస్ అవ్వలేదంటే మనము తీసుకున్న నిర్ణయమే కరెక్ట్గా లేదు కాబట్టి. కాబట్టి ఎప్పుడైనా సరే మనసులో వచ్చే ఆలోచన, నోట్లోంచి వచ్చే మాట, మనము చేసే పని మూడు ఒక్కటిగా ఉన్నప్పుడు మన పనులు సక్సెస్ అవుతాయి. కాబట్టి ఈ చిన్న పాయింట్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా శరీరము, నేను శరీరము అంటే ఈ రక్తము, మాంసము, నరాలు, లోపల ఇంకా ఎంత ఉంది, ఆ శరీరం మనము అనుకుంటాము. ఈ శరీరం ఏ విధంగా పనిచేస్తుందంటే వాత, పిత్త, కఫాలు, ఈ మూడింటి ద్వారా శరీరం పనిచేస్తుంది. ఆ విషయం కూడా చాలామందికి తెలియదు. ఏదో మంచి భోజనం తింటున్నాము, ఏదో ఆరోగ్యంగా ఉన్నాము, ఏదో శక్తిగా ఉన్నాము, అంతవరకే తెలుసు. కానీ ఈ శరీరం ఏ విధంగా పనిచేస్తుంది అనే విషయం కూడా చాలామందికి తెలియదు. మనం తెలుసుకోవాలి.
తెలుసుకున్నప్పుడే మన ఆత్మ ఎదగాలంటే ఎన్నో నేర్చుకోవాలి. కాబట్టి ఇటువంటివన్నీ కూడా అవసరం. వాత, పిత్త, కఫాలు ప్రాణం పోయేటప్పుడు ఈ 3 జీవుణ్ణి బయటకు పోనీయకుండా చాలా ఇబ్బంది పెట్టేస్తాయి. ఒక్కసారిగా 10,000 తేళ్లు కుడితే ఎంత నొప్పో ప్రాణం పోయేటప్పుడు అంత నొప్పి ఉంటుందంట. అందుకనే ఏం చేస్తారు, తులసి తీర్థం పోస్తారు. అంటే ఆ కఫం కరిగేదానికి. ప్రతి ఇంటిలోనూ తులసి చెట్టు పెట్టాలి అని మన పెద్దలు చెప్పారు. ఎంతమంది ఇంట్లో ఉంది మా తులసి చెట్టు? పల్లెటూరు కాబట్టి ఉంది, టౌన్లో అయితే పెట్టుకోరు. తులసి అనేది అవసరం. ఎందుకంటే ఆ జీవుడు బయటకు వెళ్ళాలంటే కూడా దారి లేకుండా కిందకి పైకి తనకలాడి ప్రాణం పోయేటప్పుడు నరక యాతన అనుభవిస్తారు. కాబట్టి తులసమ్మ అనేది అంత పవిత్రమైనది. కాబట్టి ఇంక నుంచి ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉంటుంది, టౌన్లో ఉండే వాళ్ళు కూడా పెట్టుకోవాలి తులసమ్మని. వాత, పిత్త, కఫాలు మనిషిని, ఈ శరీరాన్ని నడిపిస్తాయి. కాబట్టి ఏ విధమైన ఆహారాలు తినాలి అనేది తెలుసుకోవాలి. ఏది పడితే అది తినేసి అది అరగక లోపల వెళ్ళి జబ్బుగా తయారవుతుంది. కాబట్టి మనం తీసుకునే ఆహారం మీదే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. వాతము అంటే గ్యాప్, ఆకాశతత్వం అంటే మన శరీరంలో గ్యాప్స్ ఏర్పడిపోతాయి. అది మనకు తెలియదు. ఏమో నేను ఈ మధ్య నడుస్తూ ఉంటే మోకాళ్ళు కిర్రు అంటున్నాయండి, నడుము పట్టేస్తూ ఉంది, ఇంకా రకరకాల జబ్బులు ఉన్నాయి కదా, కీళ్ళు నొప్పులు అంటారు, కీళ్ళ వాతము అంటారు. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే మనం తీసుకునే ఆహారము సరికానిది అయినప్పుడు వాతం ఏర్పడుతుంది. పిత్తము అంటే వేడి, భరించరాని వేడి ఉంటుంది కొంతమంది శరీరం. నీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు ఎన్నెన్నో వాడుతున్నాము అంటారు, అయినా కూడా అది కంట్రోల్ అవ్వదు. అలాంటి వాళ్ళని ఎప్పుడన్నా చూస్తున్నారా? మనమే ఎక్స్పీరియన్స్ అయి ఉంటాము ఎప్పుడో ఒక టైంలో ఆ విధంగా. అదేవిధంగా కఫము అంటే ఇంకా మీకు తెలుసు, కాఫ్ చేరిపోయి ఊపిరాడదు. కాబట్టి శ్వాస సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇవన్నీ ఏముందిలే అనుకుంటాము, కానీ ఇవి కూడా తెలుసుకోవాలి. మన శరీరాన్ని, ఈ రక్త మాంసాల శరీరాన్ని వాత, పిత్త, కఫాలు నడిపిస్తున్నాయి. గురువు గారు ఏం చెప్పారు? మనము ఈ రక్తపిండాన్ని, ఈ మాంసపిండాన్ని ఏం చేయాలన్నారు? మంత్రపిండం చేయాలన్నారు. మంత్రపిండం చేయాలంటే శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయాలి. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస ఉంచి నిజంగా శ్రద్ధగా ధ్యానం చేస్తారో మన శరీరంలో ఉన్న వాత, పిత్త, కఫాలు అన్నీ బ్యాలెన్స్ అయ్యి మనం ఎలా తయారవుతామంటే, దదీచి మహర్షి వెన్నెముకని వజ్రాయుధంగా ఇంద్రుడు తీసుకున్నాడు. అంటే ఎంత సాధన చేస్తే ఆయన శరీర భాగము ఒక వజ్రకాయమైంది. ఆంజనేయుడు వజ్రకాయుడు అంటారు. వాళ్ళందరూ ధ్యానం చేసి అంత గట్టిగా తయారయ్యారు. కాబట్టి మనం బాగా గట్టిగా సాధన చేసామంటే ఏ జబ్బు మనల్ని ఏమీ చేయదు, ఏ హాస్పిటల్కి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. అది తెలియదు చాలా మందికి. ఏదో కళ్ళు మూసుకొని కూర్చొని గమ్మునే ఉండిపోతారు. అలా కాదు. నిజమైన ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస, శ్రద్ధగా చేయాలి, ఎరుకతో చేయాలి. నేను శ్వాసను గమనిస్తున్నానా లేదా, నేను నిజంగా ధ్యానం చేస్తున్నానా లేదా, లేదా నేను నిద్రపోతున్నానా అనేది తెలుసుకోవాలి. మనమేమంటాము, ఊరికే ఒక చిన్న శ్వాస లోపలికి తీసుకుంటున్నాం కదా, ఆ శ్వాస ఏముంది, అది ఏం చేస్తుంది అని మనం అనుకుంటాము. కానీ మనము తీసుకున్న ఈ చిన్న గాలి మన శరీరం లోపలికి వెళ్ళిన తర్వాత ప్రాణము, అపానము, ఉదానము, సమానము, వ్యానము అని పంచవాయువులుగా, నాగ, కూర్మ, కృకుర, దేవదత్త, ధనంజయ అని పంచ ఉపవాయువులుగా విడిపోతుంది. అంటే అసలు మనకి కనిపించను కూడా కనిపించదు. చూడండి, అంత చిన్న గాలి లోపలికి వెళ్ళి వాయువులుగా, ఉపవాయువులుగా విడిపోయి మన శరీరం లోపల 200 రకాల క్రియలను చేస్తుంది. ఎవరికైనా తెలుసా మనకి విషయము?
మనం ఎప్పుడైనా ఆలోచించామా? అసలు మనకు తెలియదు, మనం ఏ రోజు ఆలోచించలేదు. కానీ మనం ఎన్నో జన్మల్లో ఏడిస్తే, మనం ఎంతో పుణ్యం చేసుకుంటే, భగవంతుడా నాకెందుకు ఈ సమస్యలు, నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ బాధలు అని ఏడ్చినప్పుడు సాక్షాత్తు ఆ భగవంతుడు గురువు రూపంలో వచ్చి మనకి ఈ విషయాలన్నీ చెప్తాడు. కాబట్టి ఇప్పుడు ఇలాంటి విషయాలు తెలుసుకొని మనం ఏవి మార్చుకోవాలి, ఏవి నేర్చుకోవాలి అనేది తెలుసుకొని ఆచరణలో పెట్టుకోవాలి. ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే దీని ఫలితాన్ని మనం అనుభవిస్తాము. ఏదో వచ్చాము, విన్నాము, వెళ్ళిపోయినామంటే దానివల్ల ఉపయోగం లేదు. విన్నదాన్ని అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న దాన్ని ఆచరణలో పెట్టుకోవాలి. కాబట్టి మనం తీసుకునే ఆహారం ఎలా ఉండాలంటే శుద్ధ సాత్విక శాకాహారం తీసుకోవాలి. మాంసాహారం తీసుకున్నామంటే అది కర్మ సిద్ధాంతం మన మీద పనిచేసి పాపాలు మూటగట్టుకొని జబ్బుల రూపంలో, కర్మల రూపంలో అనుభవిస్తూ మళ్ళీ నేనేం చేయలేదు కదా, నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ బాధలు, నేను ఎన్ని పూజలు చేస్తున్నాను, దేవుడే లేడు అని మళ్ళీ తప్పు చేసి ఇంకెన్నో కర్మలు మూటగట్టుకున్న వాళ్ళం అయిపోతాం. కాబట్టి మనం తీసుకునే ఆహారం ఎలా ఉంది అనేది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. పోయిన క్లాస్లో కూడా మనం చెప్పుకున్నాము, మిగిలిపోయినవి, నిన్నవి, మొన్నవి అలాంటివన్నీ తీసుకోకూడదు. ఏ పూటకు ఆ పూట వంట చేసుకొని వేడిగా తినాలి. లేదు మిగిలింది పొద్దునది మధ్యాహ్నం రాత్రి అంతవరకే, కానీ తర్వాత రోజు ఎప్పుడు తినద్దండి. తిన్నారంటే మాత్రము ఆరోగ్యాలు పాడవుతాయి. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ఇంత భోజనం మిగిలిపోయిందని డాక్టర్కి 10,000 రూపాయలు ఇవ్వాలి. ఇప్పుడు తప్పు మనదా డాక్టర్దా? మనదే కదా. కాబట్టి మన ఆహారం అనేది జాగ్రత్తగా ఉండాలి. అందుకనే గురువు గారు ఫస్ట్ మనకేం చెప్పారంటే మాంసాహారం మానేయండి, శాకాహారమే తీసుకోవాలి, శుద్ధ సాత్విక శాకాహారం తీసుకోవాలి అని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు రకరకాల ఆహారాలు వచ్చేసాయి. పిజ్జాలు, బర్గర్లు, గోబీలు, నూడిల్స్ ఇవన్నీ తింటే ఏమవుతుంది? అరగదు. మేము శాకాహారమే తిన్నామండి, అయినా మాకు ఆరోగ్యం బాగాలేదు. ఎందుకంటే తినకూడని ఆహారం. ప్రకృతి సహజమైన శుద్ధ సాత్విక శాకాహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాము, ఏ జబ్బులు రావు. కాబట్టి మన శరీరము పర్ఫెక్ట్గా ఉండాలంటే ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే ఉంది. కాబట్టి ఫస్ట్ మనం ఎవరు అనుకున్నాము? శరీరము అనుకున్నాము. మరి ఈ శరీరము వాత పిత్త కఫాలతో ఉన్న ఈ శరీరాన్ని కరెక్ట్గా ఉంచుకోవాలంటే సహజ సిద్ధమైన ఆహారం తీసుకోవాలి, మంచినీళ్ళు తాగాలి, పాలు, మజ్జిగ ఇలాంటి మంచి ఆహారం తీసుకున్నప్పుడు ఆరోగ్యంగా ఉంటాము. అవునా కాదా? కదా. ఓకే. శరీరము. నెక్స్ట్ మనసు. మనసు ఎక్కడుంది మా? ఎలా ఉంది మన శరీరంలో? మనసు అనేది ఏం చేస్తూ ఉంటుంది? అన్నీ చేస్తుందా? అన్నీ అంటే ఆలోచనలు చేస్తూ ఉంటుంది. మనసు నిరంతరము ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఏం ఆలోచిస్తుంది? ఏమి ఆలోచించకూడదో అవి ఆలోచిస్తుంది. కానీ గురువుగారు ఏం చెప్పారు? భగవద్గీతలో ఏముంది? ఉద్ధరేదాత్మన ఆత్మానం అన్నారు. నీ ఆత్మను నువ్వే ఉద్ధరించుకోవాలి. అంటే మనసు ఏం చేస్తుందంటే ఒక మాయా మృగం లాంటిది. చూసారా? మృగం అంటే భయంకరమైనది. అంటే మన మనసు అంత భయంకరమైనది. అది ఎలా కావాలన్నా ఆడిస్తుంది. ఇప్పుడు గురువుగారు ఏం చెప్పారు? మాంసాహారం తినకూడదు, ఒక ప్రాణికి హింసని కలిగించకూడదు అని వాళ్ళు చెప్పారు. కానీ మనసు ఏం చేస్తుంది? ఇంతమంది తింటా ఉంటే నువ్వు ఒక్కటి తింటే ఏమైంది? ఏం కాదు తిను అంటది. మనకన్నా ముందు పక్కన వాళ్ళు చెప్తారు, అయ్యో మీరు అంత విచిత్రంగా ఉండారు, మేమంతా తినలేదా, మాకేమన్నా అయిందా, మీరు కూడా తినండి అంటారు. అప్పుడు అరే గురువు గారు చెప్పారు కదా వద్దని, మీరు తినమంటున్నారు కదా, సరేలే ఈసారి తినేస్తాం, సర్లే ఇంకొకసారి తిందామని మన మనసు మనల్ని మాయ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు కష్టాలు ఎలా వస్తున్నాయి? మన మనసు వల్ల వస్తున్నాయి. అదే నువ్వు నీ మనసుని కంట్రోల్ చేయాలి. ఆపు, చాలు, అవసరం లేదు. గురువు గారు వద్దు అన్నారంటే వద్దు. ఆయన అందరిలాంటి మామూలు మనిషి కాదు, సాక్షాత్తు పరమాత్మ స్వరూపులు. వాళ్ళు చెప్పారంటే దాని వెనక
ఎంతో సత్యం ఉంటుంది. కాబట్టి గురువు చెప్పాడంటే ఎవరైతే గురువు మాటని ఒక దైవ వాక్కుగా తీసుకుంటారో వారి ఆత్మ మాత్రమే ఎదుగుతుంది. కానీ ఏదో ఆయన చెప్పాడు నేను విన్నాను అంటే ఎప్పటికీ ఎదగదు. ఎన్నో వందల వేల జన్మలు మళ్ళీ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి గురువు నోట్లో నుంచి ఒక మాట వచ్చిందంటే అది ఒక రామబాణం లాగా మనం తీసుకోగలగాలి. కాబట్టి మనసు ఏం చేస్తుంది, ఏవి చేయకూడదో మన దగ్గర అదే చేయిస్తుంది. దాన్ని మనం నిగ్రహించాలి. అవసరం లేదు, వద్దు. అరిషడ్ వర్గాలు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఇవన్నీ మనసుని ఆడిస్తూ ఉంటాయి. కామము అంటే కోరిక. మనలో ఒక కోరిక వచ్చింది, ఆ కోరిక తీర్చుకోవాలా లేదా, అది కరెక్ట్, మంచి కోరిక తీర్చుకోవచ్చు. లేదు చెడ్డ కోరిక వద్దు అని దాన్ని ఆపగలగాలి. ఆ చెడ్డ కోరికని ఆపుకోలేదనుకో మళ్ళీ కర్మలు జన్మల్లోకి వెళ్ళిపోతాం. కామానికి బలైపోయిన వాడెవరు? రావణాసురుడు. తెలుసు కదా, ఆయన ఎంతో తపస్సు చేసి పరమేశ్వరుణ్ణే మెప్పించలేకపోయాడు. పరస్త్రీ వ్యామోహంలో ఇంకొక ఆడదాన్ని తీసుకొచ్చేసిన దానికి చరిత్రలో రాక్షసుడుగా మిగిలిపోయాడు కదా. కాబట్టి మనకు వచ్చే కోరిక ఏదైనా కానీ ఇది సమంజసమా కాదా, ఈ కోరిక మనం తీర్చుకోవాలా వద్దా అనే ఆలోచన చేసుకొని మనం దాన్ని సాధించుకోవాలి. కానీ లేదు నేను అనుకున్నాను జరగాల్సిందే, నేనేమనుకుంటే అది జరగాల్సిందే, నేనేమనుకుంటే అది చేయాల్సిందే అని మూర్ఖత్వంగా పోకూడదు. మనసులో ఏముంది, భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పాడు దాని ప్రకారం మనం నడుచుకోవాలి. క్రోధము, మన కోరిక తీరకపోతే ఆటోమేటిక్గా కోపం వచ్చేస్తుంది. కోపంలో మనం ఏం చేస్తున్నామో మనకే తెలియదు. తలకాయలు కూడా పగలు కొట్టేసుకుంటారు. ఏంది, కోపం ఎక్కువైపోయి చిన్న చిన్న విషయాలకే తలకాయలు కూడా పగలు కొట్టేసుకుంటారు. అవునా కదా, జరుగుతున్నాయా లేదా? కోపం అనేదే రాకూడదు. కోపం వచ్చిందంటే అది మనల్ని అధోగతి పాలు చేసేస్తుంది. ఓకే, కోపం వచ్చే సందర్భం కూడా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. అది చెప్పినంత ఈజీ కాదు. అందుకనే కోపం వచ్చినప్పుడు కూడా ఏం చేయాలంటే గురువు గారు చెప్పారు, కళ్ళు మూసుకో, శ్వాసను గమనించు. ఎప్పుడైతే శ్వాసను గమనిస్తావో ఆటోమేటిక్గా కోపం తగ్గిపోతుంది. మళ్ళీ కొత్త కర్మలు మనకి రావు. లేదనుకో ఆ చిన్న కోపము మళ్ళీ మనల్ని కర్మల్లోకి తీసుకెళ్ళిపోతుంది. మనము నిజ జీవితంలో ప్రపంచంలో ఎన్నో చూస్తూ ఉన్నాం. ఒక చిన్న విషయంలో భార్యాభర్త మధ్య గొడవ వచ్చి, ఎంత చిన్న విషయం అంటే అది చెప్పుకుంటే కూడా నవ్వు వస్తుంది. కోపంలో మాట పెరిగిపోయి రోకలు బండి తీసుకొని భార్య తలపగలు కొట్టేశాడు. అంటే ఇలాంటివి మస్తుగా ఉంటాయి. జస్ట్ ఊరికే ఒక ఎగ్జాంపుల్. అంటే కోపం అనేది ఎంత భయంకరమైనదంటే ఒక చిన్న మాటకి నాకు ఎదురు చెప్తావా, నేను చెప్పిన మాటని నువ్వు కాదంటావా అంటే ఎంత రాక్షసత్వంలోకి వెళ్ళిపోతుంది చూడు మనసు. మరి ఇంత భయంకరమైన రాక్షసత్వమైన మనసుని కంట్రోల్లో మనకి మనమే పెట్టుకోవాలి. అది మనల్ని ఆడించకూడదు, మనము దాన్ని కంట్రోల్లో పెట్టాలి. కాబట్టి మన మనసు మనం చెప్పినట్టు వినాలి, కానీ అది చెప్పినట్టు మనం వినకూడదు. దానికి ఉపాయం గురువు గారు చెప్పేశారు, శ్వాస మీద ధ్యాస. ఆటోమేటిక్గా గౌతమ బుద్ధుడు చెప్తాడు కదా, మీరు ధ్యానంలో ఏమి సాధించారు స్వామి అని ఒక ఆయన అడిగితే, నేనేమి సాధించలేదయ్యా, అన్నీ పోగొట్టుకున్నాను అన్నాడంట. ఏం పోగొట్టుకున్నారంటే కోపము, ఆవేశము, ద్వేషము, పగ, ప్రతీకారము, ఇటువంటి దుర్గుణాలు ఏమున్నాయో అవన్నీ నాలో నుంచి వెళ్ళిపోయాయి అన్నాడంట. కాబట్టి ధ్యానం అనేది ఏదో టైంపాస్ కోసమో కళ్ళు మూసుకొని కూర్చొని చేసేది కాదు. సృష్టిలో అన్నిటికన్నా అది గొప్పది ఏదంటే ధ్యానం. కాబట్టి ఇంత గొప్పదైన ధ్యాన మార్గంలోకి వచ్చాము. కాబట్టి మన పనులు ఏమున్నాయో చూసుకొని రోజు 2 పూట్ల కూర్చొని అవకాశం ఉంది ఇంకా ఎక్కువసేపు ధ్యానం చేయండి. ఆ ధ్యాన ఫలితాన్ని అనుభవించినప్పుడు అరే నిజంగా ఎంత గొప్పది ధ్యానము అని మనం తెలుసుకొని ఇంకొక నలుగురికి చెప్పాలి, అందరూ బాగుండాలి అన్న ఆలోచన మనలో వస్తుంది. అదేవిధంగా కామము, క్రోధము, లోభము. లోభం అంటే తినాస్తానం, వాళ్ళు తినరు ఎవరికి పెట్టరు.
దాన్ని దాచి 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 ఏమవుతుంది? దొంగల పాలవుతుంది, పరుల పాలవుతుంది. కాబట్టి ఈ శరీరంలో ఉన్నప్పుడు ఆనందంగా తినండి, ఆనందంగా అనుభవించండి. భగవంతుడు అందరినీ సంతోషంగా బతకమన్నాడే కానీ కష్టపడమని చెప్పలేదు. మనమే తెలిసి తెలియక లేని కష్టాలను సృష్టించుకొని, లేని బాధలను సృష్టించుకొని, ఇదెందుకు ఇప్పుడు ఒక జామకాయ తినాలనిపించింది, ఎందుకు 5 రూపాయలు వద్దులే, ఇంకేదో తినాలనిపించింది, ఎందుకు 10 రూపాయలు వద్దులే అని చిన్న చిన్న కోరికలు కూడా త్యాగం చేసేసి మనం ఏమనుకుంటాము? నేను చూడు రూపాయి మిగలబెట్టి నా పిల్లలకి ఇస్తున్నాము అనుకుంటాము, అజ్ఞానం. కానీ ఆ జామకాయ తినాలా, ఇంకేదో తినాలా అన్న కోరిక కోసం మళ్ళీ జన్మ తీసుకోవాలి. చూడండి ఎంత అజ్ఞానమో. మనలో ఏ కోరిక ఉన్నా ఆ కోరిక కోసం మళ్ళీ జన్మ తీసుకోవాలా. కాబట్టి తీరలేని కోరికలు, ఇప్పుడు నేను ఆలక్షలేని ఇక్కడి నుంచి హిమాలయాలకు వెళ్ళాలంటే వెళ్ళలేను, అలాంటి కోరికలు కోరుకోకూడదు. కానీ తీర్చుకోగలిగిన కోరికలు ఉంటాయి కదా, అవి తీర్చుకోవాలి. త్యాగాలు చేసి 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 మళ్ళీ జన్మ తీసుకోవాలి. కాబట్టి మనకి ఏ కోరిక ఉన్నా ఆ కోరిక తీర్చుకోవడం కోసం మళ్ళీ జన్మ తీసుకోవాలి. అందుకనే కోరిక వద్దు, కోపము వద్దు అని గురువు గారు చెప్పారు. కాబట్టి లోభాన్ని వదిలిపెట్టండి. అదేవిధంగా మనకి గురువు గారు చెప్పేశారు, మీరు ఎంత సంపాదిస్తారో సంపాదనలో 10% డొనేషన్ ఇవ్వండి అన్నారు. ఇవ్వాలి డొనేషన్. ఎప్పుడైతే మనం 10% డొనేషన్ ఇస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మన ఆత్మ ఎదుగుదలకి అది ఉపయోగపడుతుంది. మనం ఏమనుకుంటాం, ఎంతసేపు అయినా మన పిల్లలకు కావాలి కదా, మన మనవాళ్ళకి కావాలి కదా, మన ముని మనవాళ్ళకి కావాలి కదా అని దాచి 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 మళ్ళీ ఏం చేస్తారు? ఈరోజు మా వీధిలో జరిగింది, అవ్వంట అంటే నానమ్మో అమ్మమ్మో మనవాళ్ళు మనవరాళ్ళు మరి ఎవరో ఆ భగవంతుడికి తెలియాలా, ఆమెను చంపేసి ఆమె దగ్గర ఏదో ఒక 20 సవరాలు బంగారు ఉంటే తీసుకెళ్లారంట. ఈరోజు మా వీధి అంతా పోలీసు వాళ్ళు ఉన్నారు. అంటే చూడండి పాపం పెద్ద ఆమె తిని తినక దాచిపెట్టి మా అవ్వ మాకు ఎట్లా ఈదు, ఈమెను చంపేస్తే అంటే ఎంత దుర్మార్గానికి దిగజారిపోతా ఉంది చూడండి మనసు. కాబట్టి అదేదో ఆమె అంత లోబిగా లేకుండా ఉన్నప్పుడే అందరికి కొద్దిగా ఇచ్చుంటే ఎవరు ఏమి తీసుకెళ్ళము. ఇది గుర్తుపెట్టుకొని మనకు ఉన్నదాన్ని పెట్టడం నేర్చుకోండి. లోభత్వాన్ని వదిలిపెట్టండి. కామ క్రోధ లోభ మోహం. మోహం అంటే కోరిక, ఏదనుకుంటే అది జరిగిపోవాలి. అది జరగకపోతే ఎంతకైనా దిగజారిపోమంటుంది మనసు. అది కూడా తప్పు. దాన్ని నిగ్రహించాలి. దాన్ని నిగ్రహించాలన్నా శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే ఆటోమేటిక్గా మన మనసు మన మాట వింటుంది. దానికోసమే ధ్యానం. ఓకేనమ్మా? నేను అందంగా ఉన్నాను, వాళ్ళకన్నా మేము గొప్ప పదవిలో ఉన్నాము, అన్ని విషయాల్లో ఒకరితో ఒకరు పోల్చుకొని నేను 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 అని అహంకారానికి వెళ్ళిపోయి ఎప్పుడైతే అహంకారానికి వెళ్తామో భగవంతుడు ఏం చేస్తాడు? మనం చరిత్రలో తీసుకుంటే వామనావతారంలో వచ్చి బలి చక్రవర్తిని కాలేసి లోపలికి తొక్కేశాడు. ఎందుకు? నేను భగవంతుడికి ఇస్తున్నాను అన్న అహానికి పోయాడు ఆయన. కాబట్టి అహంకారం అన్నది మనల్ని అధఃపాతాళానికి తొక్కేస్తుంది. కాబట్టి అహంకారము ఉండకూడదు. మాత్సర్యము అంటే అసూయ. ఎవరైనా మంచి బట్టలు కట్టుకుంటే కూడా కొంతమందికి పోవదు. అలాంటి వాళ్ళని కూడా చూస్తున్నాం కదా. కాబట్టి ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు మంచిగా ఉంటే మనం సంతోషపడాలి. అరే వాళ్ళు అన్ని విధాలా బాగున్నారు అని ఎప్పుడైతే ఎదుటి వాళ్ళు ఉంటాము. కామ క్రోధ లోభ మదమాశ్చర్యాలంటే ఏందో చెప్తున్నారు అనుకుంటాము. కానీ ఈ ప్రతి ఒక్కటి మన మీద పనిచేస్తాయి. మనము ఆలోచించే ఆలోచనలు, మాట్లాడే మాటలు, చేసే పనులు ప్రతి ఒక్కటి మళ్ళీ కర్మగా తయారయ్యి మన సంచిత కర్మలు బ్యాగులుగా ఉంటాయంట. ఇంకొక బ్యాగ్ ఎక్స్ట్రాగా తయారవుతుంది. కాబట్టి జ్ఞాన మార్గంలోకి వచ్చిన మనము ఏమి మార్చుకోవాలి, ఏమి నేర్చుకోవాలి అన్నది తెలుసుకొని ఇక్కడ ఉన్నప్పుడే ఈ ప్రారంధాన్ని, ఆ సంచితాన్ని, రాబోయే ఆగామిని అన్నిటినీ కాల్ చేసుకోవాలి. కాబట్టి జన్మలేని స్థితికి మనం ఎదగాలన్నా, మన ఆత్మ ఎదగాలన్నా ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే ఉంది. కాబట్టి మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో, ఎక్కడ మనం మారాలి, ఏమి నేర్చుకోవాలి అనేది మన గురువు గారు చెప్పారు.
కాబట్టి ఇక్కడ విన్న ఈ విషయాలని విన్నాము వదిలేసాము అని కాకుండా ఆచరణలో పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు శరీరం అంటే ఏందో తెలుసుకున్నాము, మనసు అంటే ఏందో తెలుసుకున్నాము. మనసు ఎప్పటికప్పుడు ఒక మాయా మృగమైపోయి మనల్ని ఆటలాడిస్తుంది. ఆ ఆటలాడించే మనసుని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. దాన్ని కంట్రోల్లో పెట్టాలంటే శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయాలి. అదేవిధంగా ఇంకేమనుకున్నాం, మానవుడు అంటే శరీరము, మనసు, బుద్ధి. బుద్ధి ఏం చేస్తుంది? చెప్తూనే ఉంటుంది ఎప్పటికప్పుడు. మనసు చేసే మాటల్ని ఇది తప్పు, ఇది వద్దు, ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు, ఇది తిను, ఇది తినద్దు అని మన బుద్ధి ఎప్పటికప్పుడు లోపల నుంచి చెబుతూనే ఉంటుంది. కానీ మనసు ఏం చేస్తుంది? నువ్వు ఆపు చాలు అని. అందరు తింటా అంటే నువ్వేంటి నాకు నీతులు చెప్తున్నావు, నీ నీతులు నువ్వే పెట్టుకో అని బుద్ధిని ఆపేస్తూ ఉంటుంది మనసు. అవునా కదా? మరి మనం కనిపించే ఈ శరీరమేనా? కనిపించని మనసు, బుద్ధి కూడా మన లోపల ఉన్నాయి. కాబట్టి బుద్ధి ఎప్పటికప్పుడు ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు అని చెప్తూనే ఉంటుంది. బుద్ధిని మనసు ఆఫ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మన బుద్ధిని మనం ఉన్నతంగా తయారు చేయాలంటే గురువుగారు చెప్పారు. మనసు చెప్తే బుద్ధి ఏం చేస్తుంది? భయపడి ఆగిపోతుంది. కానీ గురువుగారు ఏం చెప్పారంటే నీ బుద్ధిని గట్టి చెయ్యి. నీ మనసుని నువ్వు కంట్రోల్ చేయాలంటే నీ బుద్ధి అనేది స్ట్రాంగ్గా ఉండాలి. బుద్ధి స్ట్రాంగ్ కావాలంటే ఏం చేయాలి? సాధన, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, సేవ. ఈ అద్భుతమైన ధ్యాన మార్గాన్ని గురువు గారు మనకిచ్చారు. సాధన చేసి మన బుద్ధిని స్థిరపరచుకోవాలి. అంటే మనం ఏది అనుకుంటే అది చేయగలగాలి. ఇది కరెక్ట్ అనుకుంటే అది చేయాలి, ఇది తప్పు అంటే ఆపేయాలి. అంటే అంత స్ట్రాంగ్గా మనం తయారవ్వాలంటే మన బుద్ధిని స్థిరపరచుకోవాలి. బుద్ధి స్థిరం అవ్వాలంటే శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయాలి. అన్నిటికీ ఒకటే మందు, ధ్యానమే మందు. కాబట్టి సాధన చేయాలి. స్వాధ్యాయం అంటే ఏంది? పుస్తకాలు చదవడం. స్వ అధ్యయనం అంటే యోగులు, మహర్షులు అద్భుతమైన జ్ఞానాన్ని పుస్తక రూపంలో ప్రపంచానికి ఇచ్చేశారు. వాళ్ళు తాళపత్రాల్లో లిఖించి పెడితే మహానుభావులు అరే ఈ ప్రపంచాన్ని ఉద్ధరించాలా, వీళ్ళంతా ఏమైపోతారు అని మన మీద దయతో వాళ్ళు తాళపత్రాల్లో రాసిన ఆ గ్రంథాలన్నీ తీసుకొచ్చి వాటిని మళ్ళీ పుస్తక రూపంలో రాసి ప్రపంచానికి అందించారు. ఎవరైనా చదువుతున్నారా? అక్కడ పుస్తకాలు ఉన్నాయంటే కూడా తీసుకొని పైన అట్ట చూసి ఓకే అని అక్కడ పెట్టేస్తాం. కానీ ఎవరు కూడా ఒక బుక్ ఎత్తుకొని చదువుదాం అందులో ఏముంది అనేది కూడా ఎవరు చేయడం లేదు. కాబట్టి గురువు గారు మనకి స్వాధ్యాయము అంటే ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి ఆత్మజ్ఞానం అంటే ఏంది, బ్రహ్మజ్ఞానం అంటే ఏంది, అసలు ఈ జన్మ ఎందుకు అన్న విషయాల్ని పుస్తక రూపంలో ఇచ్చారు. కాబట్టి పుస్తకాలు చదవాలి. అదేవిధంగా స్వ అంటే నన్ను నేను స్టడీ చేయడం. స్వాధ్యాయం అంటే నన్ను నేను చూసుకోవడం. నేనేం చేస్తున్నాను, ఇప్పుడు నేను మాట్లాడే మాట కరెక్ట్గా ఉందా, నేను చేసే పని కరెక్ట్గా ఉందా లేదా, నా ఆలోచనలు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. మీ గురించి నాకు తెలియదు, నా గురించి మీకు తెలియదు. కాబట్టి ఎవరికి వాళ్ళే మనం చేసే పనులన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఏదో చేసేస్తున్నాము, ఏదో మాట్లాడేస్తున్నాము అనుకుంటున్నాము. కానీ మనము మాట్లాడే ప్రతి మాట, మనము చేసే ప్రతి ఆలోచన, మనము చేసే ప్రతి పని తిరిగి మళ్ళీ కర్మగా మనకే అంటుకుంటాయి. అందువల్ల మనం మన బుద్ధిని స్థిరపరచుకోవాలంటే స్వాధ్యాయం చేసుకోవాలి. మనల్ని మనం చెక్ చేసుకోవాలి. సాధన, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము. సజ్జనులు అంటే సత్యాన్ని తెలిసిన వాళ్ళు. మనందరము సత్యాన్ని తెలిసిన వాళ్ళం కాబట్టి ఇక్కడ వచ్చి కూర్చొని ఈ విషయాలు తెలుసుకుంటున్నాము. లేదనుకో అందరూ ఇంట్లో టీవీ దగ్గర కూర్చో ఉంటారు కదా, లేకుంటే ఎక్కడో టైం పాస్ చేసుకో ఉంటారు కదా. మరి ఇక్కడికి ఎందుకు వచ్చారంటే సత్యాన్ని తెలుసుకోవాలి అని ఆసక్తి ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఇప్పుడు మనం చేసుకుంటున్నది సజ్జన సాంగత్యం. అంటే ఏది మంచి, ఏది చెడ్డ, ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్న విషయాలు మనం ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఒకరితో ఒకరు చెప్పుకోవాలి. కాబట్టి
సజ్జన సాంగత్యము. ఇంత అద్భుతమైన త్రిరత్నాలను పత్రికారు మనకు అందించారు. త్రిజగతి సజ్జన సంగతిరేక భవతి భవానవ తరణీ నౌక అన్నారు. అంటే ముల్లోకాలు జయించాలంటే సజ్జన సాంగత్యాన్ని మించినది వేరొకటి లేదు అని గురువు గారు చెప్పారు. కాబట్టి ఇక్కడికి మనం అందరం వచ్చామంటే ఎంతో అద్భుతమైన గొప్పదైన జ్ఞానాన్ని తీసుకునేదానికి వచ్చాము. ఇది టైం పాస్ విషయాలు కాదు, సినిమా కాదు. మన ఆత్మ ఎదగాలంటే, మళ్ళీ జన్మలేని స్థితికి చేరుకోవాలంటే, ముక్తిని మోక్షాన్ని పొందాలంటే ఇటువంటి జ్ఞానాన్ని మనం తీసుకోవాలి. కాబట్టి శరీరము, మనసు, బుద్ధి, మన బుద్ధిని మనం ఉన్నతంగా స్థిరపరచుకోవాలంటే ఈ త్రిరత్నాలని మనం పాటించాలి. ఓకే, ఇప్పుడు మనిషి అంటే ఇవన్నీ అనుకున్నాము, శరీరము, మనసు, బుద్ధి అని. మరి మాధవుడు అంటే ఎవరు? మాధవుడు అంటే ఎవరు? భగవంతుడు. భగవంతుడు అంటే ఎవరు? గుడిలో ఉన్న విగ్రహమా? ఆయనే భగవంతుడా? గుడిలో ఉండే విగ్రహమే భగవంతుడా? చెప్పండి, అవునా కాదా? గుడిలో ఉండే విగ్రహం భగవంతుడా? మన ఆత్మలో గుడిలో ఉండే విగ్రహం భగవంతుడు. ఓకే, మరి భగవంతుడి మీద పాలు పోస్తాము, నీళ్లు పోస్తాము, పసుపు నీళ్లు, కుంకుమ, పంచామృతాలు, ఇన్ని రకాలు కలిపి భగవంతుడి మీద పోసేస్తా ఉన్నాము. దేవుడు ఎలా ఉంటాడు? గుళ్ళో అభయహస్తం పెట్టుకొని, కళ్ళు తెరుచుకొని, చిరునవ్వుతో మనల్ని చూస్తూ ఉంటాడు. మరి ఎప్పుడైనా ఎవరైనా పాలు పోసాం కదా, పసుపు పోసాం కదా, దేవుడికి కళ్ళు మంట పెట్టవా? ఎవరైనా ఆలోచించారా? ఆలోచించారా? మరి ఆయన ఎంతసేపు ఇలా పెట్టుకొని చెయ్యి నిలబడుకొని ఉంటాడు. దేవుడి కాళ్ళు నొప్పులేమో, దేవుడు తిన్నాడో లేదో, ఆయనకి ఏమైనా ఇబ్బందిగా ఉందేమో ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా? లేదు. పోయి టెంకాయ కొట్టేసి, సాంబ్రాణి పుల్లలు తిప్పేసి, కర్పూరం వెలిగించేసి, ఆ సాంబ్రాణి పుల్లలు విగ్రహానికి దగ్గరగా పెట్టి, ఆయన కాదో లేదో, నాకు అవసరం లేదు, నాకు ఇల్లు కావాలి, కారు కావాలి, మా అమ్మాయికి పెళ్ళి అయిపోవాలి, మా అబ్బాయికి మంచి ఉద్యోగం రావాలి, మేము అమెరికాకి వెళ్ళిపోవాలి, మాకు అవి కావాలి, మాకు ఇవి కావాలి, ఇవి ఆలోచిస్తున్నారే కానీ, అరే ఇన్ని అభిషేకాలు చేస్తున్నాము, పాపం భగవంతుడికి ఏమన్నా ఇబ్బంది చేస్తున్నాము మనము? ఆ సాంబ్రాణి పొగ తీసిపోయి కాళ్ళ దగ్గర పెట్టేస్తాము. దేవుడికి ఎక్కువ పొగ తగిలి ఆయనకి ఏమన్నా కాలుతుందేమో ఆలోచించినారా? కొబ్బరికాయ పని కొడతాము, అదేమన్నా ఎగిరి దేవుడికి తగిలిందేమో, కొబ్బరి చిప్ప ఏమన్నా తగిలిందేమో అంటే దాన్ని ఒక రాయిగా చూస్తున్నారా, దేవుడిగా చూస్తున్నారా? అక్కడ గుడిలో ఉన్నది విగ్రహమా, భగవంతుడా? ఏది విగ్రహమా, భగవంతుడా? భగవంతుడే. మరి భగవంతుడికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నారా? కాబట్టి గురువు గారు ఏం చెప్పారంటే, అందుగలడిందులేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుడు, ఎందెందు వెదకి చూసినా అందందే కలడు. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, విగ్రహంలో ఉన్నాడు, చెట్టులో ఉన్నాడు, పుట్టలో ఉన్నాడు, పాములో ఉన్నాడు, ప్రతి పురుగులో, ప్రతి జీవిలో, 84 లక్షల జీవరాశుల్లో భగవంతుడు ఉన్నాడు. కానీ మనకు కనిపించలేదు. మనకు కనిపిస్తున్నాడు దేవుడు ఎప్పుడైనా? చూసారా ఎవరైనా భగవంతుడిని? మన గురువు గారు చెప్పారు, ఆయన ఆత్మస్వరూపుడు, మన లోపల చైతన్యంగా ఉన్నది భగవంతుడు. ఈరోజు మనం ఒక పని చేస్తున్నామంటే మన లోపల భగవంతుడు ఉన్నాడు కాబట్టి చేస్తున్నాము. అదే ఈ లోపల ఉన్న ఈ ఆత్మ చైతన్యం బయటికి వెళ్ళిపోతే శవం అయిపోయి పడిపోతాం. 5 నిమిషాలు తీసాడు భార్యమంటారు. కాబట్టి ఈ శరీరంలో ఆత్మ భగవంతుడి రూపంలో ఉన్నాడు. ఇన్ని జన్మల్లో బయట చూసేసినారు, టెంకాయలు కొట్టేసినారు, పొంగలు పెట్టేసినారు, ముక్కులు మొక్కేశారు. ఇంకా చాలు, ఈ జన్మకి ధ్యాన మార్గంలోకి రండి. కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస ఉంచి మీ లోపలికి మీరు ప్రయాణం అవ్వండి. మీ లోపల ఉన్న భగవంతుడిని దర్శించుకునే ప్రయత్నం చేయండి అన్నారు. మరి మనము మన లోపల ఉన్న భగవంతుడిని చూడాలంటే బయట ఉన్న దేవుడి దగ్గరే ఇన్ని పొరపాట్లు చేస్తున్నామే. మరి మన లోపల ఉన్న భగవంతుడిని చూడాలంటే ఆయన ఏమంత ఈజీగా దొరుకుతాడా?
అప్పుడు కానీ లోపల ఉన్న భగవంతుడు మనకి దర్శనం ఇవ్వడు. ఆయన ఏం చెప్పాడంటే, నేను శక్తిని, నేను చైతన్యాన్ని, నేను జ్ఞానాన్ని అన్నాడు. గీతలో చెప్పేశాడు, నేను స్త్రీని కాదు, నేను పురుషుణ్ణి కాదు అని. కానీ ఆయన చెప్పినా మనం అది అర్థం చేసుకోలేక దేవుణ్ణి రాముడిగా, కృష్ణుడిగా, ఎవరెవరికి నచ్చినట్టు యేసు ప్రభువుగా, అలాగా పూజలు చేస్తున్నాము. 3 దేవతలు మనకు అంటున్నాము. దేవి దేవతలు అందరూ ఎవరంటే మనలాగా ధ్యానం చేసి ఆ స్థితికి ఎదిగిన వాళ్ళు. కాబట్టి గురువు గారు ఏం చెప్పారు, మీ అందరూ కూడా దేవుళ్ళే అన్నాడు. కాబట్టి మనమందరం కూడా ధ్యానం చేసి నేను ఈ మనిషిని కాదు, ఆ దేవుణ్ణి అని దేవుడుగా ఎదగండి అన్నాడు. మరి దేవుడుగా ఎదగాలంటే ఎన్నో నేర్చుకోవాలి, ఎన్నో మార్చుకోవాలి. అంటే లోపల ఉన్న భగవంతుడు అంత ఈజీగా మెచ్చడు. ఆయన మెచ్చాలంటే అరిషడ్ వర్గాలు అదుపులో ఉంచుకోవాలి. కామ, క్రోధ, లోభ, మదమాశ్చర్యాలని ఇంతసేపు చెప్పుకున్నాం కదా, వాటిని అదుపులో ఉంచుకోవాలి. అదేవిధంగా సప్త వ్యసనాలు ఏమిటి? మాంసము, మందు, వ్యభిచారము, జూదము, అబద్ధాలాడము, పరనింద, దొంగతనము, ఈ 7 సప్త వ్యసనాలు అంటారు. ఇవి మనకి ఉండకూడదు. తెలిసి తెలియక ప్రతి ఒక్కరు తప్పులు పొరపాట్లు చేస్తారు. కానీ ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి, ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత మనల్ని మనం చెక్ చేసుకొని మనం ఎక్కడ తప్పు చేస్తున్నాము, ఎక్కడ పొరపాటు చేస్తున్నాము, మనం ఏం మార్చుకోవాలి అన్నది తెలుసుకొని మనకు మనమే మారాలి. ఎవరో చెప్పి మారేది కాదు, మనకు మనమే మారాలి. అదేవిధంగా మితిమీరిన అహంకారము, మమకారము, నేను గొప్ప, నేను చెప్పిందే జరగాలి, నేను అన్న ఈ అహాన్ని వదిలేయాలి. అదేవిధంగా మమకారం, నా వాళ్ళైతే ఒకటి, పరాయి వాళ్ళైతే ఒకటి, అది వదిలిపెట్టాలి. అందరూ నా వాళ్ళే అని అందరిలోనూ దైవాన్ని చూడగలగాలి. ఇన్ని గుణాలు మార్చుకుంటే అప్పుడు కానీ భగవంతుడు మనల్ని మెచ్చడు. అంత ఈజీ ఏం కాదు ఆత్మ ఎదుగుదల అంటే. కాబట్టి మనకు ఎంతో పట్టుదలతో, శ్రద్ధతో, నేను ఈ శరీరాన్ని కాదు, ఈ మనసుని కాదు, ఈ బుద్ధిని కాదు, నేను ఆత్మను అని ఎదగాలి. మరి ఆత్మ ఏ విధమైన స్థితిలో ఉంటుంది? మరి మనం ఎలా నడుచుకోవాలి అంటే, మానవుడి నుంచి మాధవుడిగా అనుకున్నాం. మరి మాధవుడు ఏ విధంగా ఉంటాడు అంటే, అన్నిటికీ సాక్షిభూత స్థితిలో ఉంటాడు. మనం చెప్పుకున్నాం కదా, గుడిలో ఎలా ఉంటాడు ఆయన, ఇలా పెట్టుకొని నిలబడుతూ ఉంటాడు. మనము ఆయన మీద కుంకుమ వేసినా, నా మీద ఎందుకు కుంకుమ వేసినావు అమ్మా అను. పసుపు వేసినా, ఎందుకు పసుపు వేసినారు అను. నీళ్లు పోసినా, ఎందుకు పోసినా. ఏమి చేసినా ఏమి మాట్లాడు. అంటే ఏమని, మనము కూడా ఎవరైనా వచ్చి ఒక మాట అన్నారు, నేను ఎప్పుడో చేసిన కర్మ వల్ల వాళ్ళు వచ్చి తిడుతున్నారు అని నేను సైలెంట్గా ఉండాలి. అది అంత ఈజీ ఏం కాదు. ఒక మాట ఒకరు వచ్చి అంటానే, నన్ను అన్నావా, నీకెంత ధైర్యము అని వాళ్ళు ఒకటంటే నేను 20 అంట. మరి నేను ఎలా దైవాన్ని అవుతాను? కాబట్టి నేను దైవ స్థితిలో ఉండాలంటే, ఒకరు వచ్చి ఒక మాట అంటే, ఏ జన్మలోనో ఎప్పుడో ఎవరినో నేను ఏదో అన్నాను కాబట్టి ఈరోజు నాకు ఈ కర్మ వచ్చింది అని నేను అంగీకరించి నేను సైలెంట్గా ఉండాలి. అదేవిధంగా ఏదో మంచి జరిగింది, ఓకే, ఎప్పుడో ఏ జన్మలోనూ నేను చేసిన పుణ్యం వల్ల ఈరోజు నేను ధ్యాన మార్గంలోకి వచ్చాను. ఎప్పుడో చేసుకున్న పుణ్యం వల్ల ఈరోజు ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని నేను తీసుకుంటున్నాను. ఎప్పుడో ఎవరికో నేను అంత అన్నం పెట్టిన దానివల్ల ఈరోజు టైంకి నాకు ప్లేట్లోకి తీసుకొచ్చి భోజనం ఇస్తున్నారు. ఈరోజు నాకు అన్నీ జరుగుతున్నాయంటే నేను ఎప్పుడో చేసుకున్న పుణ్యము అనుకోవాలి. అదేవిధంగా పాపమైనా పుణ్యమైనా నేను చేసుకునిందే అని అంగీకరించాలి. అది దైవస్థితి అంటే. దైవము అంటే శీతోష్ణాలలో, సుఖదుఖాలలో, జయాపజయాలలో, మానావమానాలలో ఎవడు సమదృష్టిని కలిగి ఉంటాడో అతడే స్థితప్రజ్ఞుడు. అటువంటి వాడే నాకు ఇష్టడు అని భగవంతుడు చెప్పాడు. శీతోష్ణాలు అంటే ఇప్పుడు ఎండ ఎక్కువ ఉంది, ఏమంటారు, అబ్బా పాడు ఎండ, ఎంత ఎండగా ఉంది చూడు అని తిడతాము. అది మహాపాపం. ఎందుకంటే ప్రకృతి మాతకు తెలుసు ఎప్పుడు ఎండగాయాలి, ఎప్పుడు వాన రావాలి, ఎప్పుడు ఏం జరగాలనేది భగవంతుడికి తెలుసు. కానీ మనం ఏం చేస్తామో, మనకు నోరు ఉంది, ఈ నోటికి అడ్డం లేదు,
మనల్ని ఎవరు అడిగేవాళ్ళు లేరని మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. అవునా కాదా? ఎవరైనా తిడుతున్నారా లేదా? ఎండ ఇంత ఎక్కువగా ఉంది, ఎండకు బుద్ధి లేదు అంటున్నావా లేదా? అనడం మహాపాపం అంట. ఎందుకంటే ఎక్కువ ఎండ వస్తే సముద్రంలో ఉన్న నీరంతా ఆవిరైపోయి అవి మేఘాలుగా తయారయ్యి తర్వాత మళ్ళీ వర్షంగా మనకి రావాలి, పంటలు పండాలి, మనందరం మంచిగా భోంచేయాలంటే ఎండ కాయాలి. కాబట్టి దేవుడు ఏం చేసినా కరెక్టే అని ఒప్పుకోగలగాలి. కానీ ఒప్పుకోం, ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తాం. కాబట్టి శీతోష్ణాలలో చలిగా ఉంది, ఆ చలి కూడా ఏదో ఒక మంచిగా ఉంటుంది. కానీ మనకు తెలియదు. మనకు తెలియనంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు, అబద్ధం నిజం అవ్వదు. కాబట్టి ప్రకృతిలో ఎప్పుడు ఏమి జరుగుతున్నా అది దైవ నిర్ణయము. కాబట్టి దాన్ని నేను అంగీకరించాలి అని మనం యాక్సెప్ట్ చేయాలి, కానీ దాన్ని మనము ఎప్పుడు వ్యతిరేకించకూడదు. సుఖ దుఃఖాలు, సుఖం వచ్చింది ఓకే సంతోషం, ఇప్పుడు అనుకున్నట్టు ఎప్పుడూ నేను చూపించుకున్న పుణ్యం వల్ల ఈరోజు నేను సుఖంగా ఉన్నాను. కష్టం వచ్చింది, ఎప్పుడూ నేను చేసుకున్న పాపం వల్ల ఈరోజు నేను ఈ బాధను అనుభవిస్తున్నానని బాధని కష్టాన్ని కూడా ఒప్పుకొని అంగీకరించి మౌనంగా ఉండాలి. కష్టం వచ్చినప్పుడు మా ఆయన వల్ల ఎట్టయింది, మా పిల్లల వల్ల ఎట్టయింది, మా పక్కింటి వాళ్ళ వల్ల ఎట్లయింది, మా బంధువుల వల్ల ఎట్లయింది, వాళ్ళ వల్ల అయింది, వీళ్ళ వల్ల అయింది. ఎప్పుడైతే వాళ్ళు వీళ్ళు అంటామో మళ్ళీ కొత్త కర్మలు యాడ్ అయిపోయింది. కాబట్టి కర్మలు మనకి వద్దు అంటే భగవంతుడు చెప్పినట్టుగా అన్నింటినీ అంగీకరించాలి. ఏమి జరిగినా నేను చేసుకునిందే అని అంగీకరించాలి. జయాపజయాలు, ఏదైనా ఒక పని చేస్తాం, అందులో మనకి సక్సెస్ వచ్చింది ఓకే, ఫెయిల్యూర్ అయినాము అది కూడా ఓకే, అంటే అది కూడా ఏదో నా మంచికే, ఏమి జరిగినా నా మంచికే అని దాన్ని కూడా మనము అంగీకరించాలి. అదేవిధంగా మానాల్లో ఒకడు వచ్చి అమ్మ మీరు క్లాస్ చాలా బాగా చెప్పారు, ఏదో 2 ముక్కలు నాకు ఉపయోగపడే మాటలు చెప్పారు అంటే సరే అమ్మా అనాలి. ఏందమ్మా ఏదో వచ్చి కాసేపు తల తిన్నారంటే దానికి కూడా ఓకే అనాలి. అంతేగాని నన్ను అంటారా, ఇంత మాట అంటారా అనుకోకూడదు. అంటే ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయాలి. అంటే అంత స్థితిలో ఉండాలి. ప్రకృతి మాత మనకి ఎప్పుడప్పుడు పరీక్షలు పెడుతూ ఉంటుంది. మనకి కోపం తెప్పించే పనులు జరుగుతూ ఉంటాయి, మనం బాధపడే పనులు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా నా కర్మ ఫలాలే అని నేను అంగీకరించి అన్నింటినీ సాక్షి స్థితిలో నేను ఉండగలిగినప్పుడు అది దైవస్థితి. అవునా కాదా? మరి ఆత్మస్థితి అంటే అన్నింటినీ అంగీకరించడం. మన జీవితంలో ఏమి జరిగినా అన్నింటినీ అంగీకరించాలి. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః నైచైనం క్లేదయంత్యావో నశోషయతి మారుతః అన్నారు. అంటే ఆత్మ అగ్నిలో కాలదు, నీటిలో తడవదు, శస్త్రం చేత ఛేదింపబడదు. అటువంటి ఆత్మస్వరూపాన్ని నేను, ఈ రక్త మాంసాలతో తయారైన శరీరాన్ని నేను కాదు అనేదాన్ని సాధన చేసి ధ్యానం చేసి మన గుణాలు మారి మన లోపల ఉన్న భగవంతుడు మనల్ని మెచ్చినప్పుడు అప్పుడు మనము ఆత్మగా ఎదుగుతాము. కాబట్టి మనము కనిపించే ఈ శరీరాలము మానవులము కాదు, కనిపించని ఆ దైవాలము, మనము ఆత్మస్వరూపులము. ఇప్పుడు చెప్పండి, మనం శరీరాలమా ఆత్మలమా? ఒప్పుకుంటారా? ఆత్మల మీద మనము. మరి రేపటి నుంచి ఇంటికి వెళ్తారు, ఎవరైనా ఏమైనా అంటే సైలెంట్గా ఉంటారా, యుద్ధం చేస్తారా? సైలెంట్గా ఉంటారా? సరే, మీరే చెక్ చేసుకోండి. మరి మీరు మానవుడా అనేది మనకి మనమే చెక్ చేసుకోవాలి. ఓకేమా? అందరికి అర్థమైంది కదా? చెప్పండి. సరే
చివరి 2 నిమిషాలు ఎవరో ఒకరు తెరవగలరు. అద్భుతమైన ధ్యానంలో ఉన్నారు. పౌర్ణమి ధ్యానం 3 శక్తివంతం.